సో హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చిన అనమాట. సో లాస్ట్ వీడియోస్లో మనము హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ అయితే తయారు చేసినాం కదా, కొబ్బరికాయల నుండి మంచిగా మనమే ఇంట్లో కొబ్బరి నూనె తయారు చేసినాం కదా. సో దాని రిజల్ట్ అనేది ఎట్లా ఉంది అని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఈ బాటిల్ మొత్తము అంటే ఇది అలోవెరా, పారాషూట్ అలోవెరా, కాకపోతే ఇంకా బాటిల్ ఖాళీ అయింది అని చెప్పేసి ఈ బాటిల్లో అయితే నేను ఫిల్ చేసిన అనమాట. ఇది మొత్తం నిండింది డబ్బా, ఇంత దాకా వచ్చింది. ఒక 3 కొబ్బరికాయలు 4 కొబ్బరికాయలతో వేస్తే. సో ఇది నేను మా ఆయన ఒక 3 మంత్స్ 2.5 మంత్స్ అవుతుంది కావచ్చు వాడినాము. సో హెయిర్ చూడండి, అసలు నేను గుర్తు పట్టలేదు అసలు రిజల్ట్ ఎట్లుంది అని. మా అమ్మ అడిగింది, నేను అంత గమనించలేదు. హెయిర్కి కలర్ వేసుకున్నావా బుజ్జి అని అడిగింది. నిన్న సాయంత్రం వచ్చింది అన్నట్టు, హెయిర్కి కలర్ వేసుకున్నావా బుజ్జి అని అడిగింది. లేదమ్మా, నేను కలర్ వేసుకోని నీకు తెలుసు కదా అని నేనన్నా. లేదు మరి నీ జుట్టు కలర్ వేసుకున్నట్టే ఉంది అని అన్నది. ఎందుకమ్మా అంటే బాగా నల్లగా అయింది, కలర్ వేసుకున్నట్టే ఉంది హెయిర్ చూడడానికి అందనమాట. సో నాకు డౌట్ వచ్చి ఇంకా నేను ప్రొద్దున లేచిన తర్వాత అద్దంలో చెక్ చేసుకున్నా. హెయిర్ అయితే మంచిగా నల్లగా అయింది ఫ్రెండ్స్. ఇట్లా నాకు కొంచెం వైట్ హెయిర్స్ బాగా లేవు, కొంచెం వైట్ హెయిర్స్ ఉంటాయి అన్నమాట. ఒక 3-4 వైట్ హెయిర్స్ అట్లా ఉంటాయి. సో నేను ఎప్పుడైనా బ్లాక్ హెయిర్ అట్లా ఏం యూజ్ చేయ, కలర్స్ ఏం యూజ్ చేయ, ఒక 2-3 హెయిర్స్ కోసం ఎందుకు కలర్ యూజ్ చేయడం అని. బట్ రెడ్ హెయిర్ని అయితే నేను బాగా వాడతా. బాగా అంటే నెలల కొద్ది కాదు, ఒక 5-6 మంత్స్కి ఒకసారి రెడ్ హెయిర్ని వాడతా. కొన్నిసార్లు అయితే సంవత్సరాలు అవుతుంది. సో అంత నేను ప్రియారిటీ అయితే ఏమి ఇవ్వనమాట. సో ఇంత కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. మా ఆయన తక్కువ, అసలు ఇంకా నేను తక్కువనే వాడినట్టు అనిపించింది. కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. ఎట్లాంటి హెయిర్ కలర్ కానీ అట్లా ఏం లేకుండా హెయిర్ మంచిగా నల్లగా అయింది. మీకు కూడా కనిపిస్తుంది కావచ్చు. మీరు ఒక్కసారి నా ముందు వీడియోస్ అయితే చెక్ చేయండి, ప్రీవియస్ వీడియోస్. అంటే హెయిర్ డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుంది కావచ్చు. వీడియోస్లో కూడా లింక్ అయితే కింద మెన్షన్ చేయడానికి ఏదో ఒక వీడియోది ట్రై చేస్తాను నేను. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కెమికల్స్ తోటి ఉన్న ఆయిల్స్ అట్లా యూజ్ చేయడం కంటే ఇంకా కొంచెమే ఒక 2-3 వైట్ హెయిర్స్, కొన్ని ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఇట్లా మంచిగా మనం ఇంట్లోనే కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకొని వాడడం అయితే మంచి యూజ్ ఉంటుందని నాకు అర్థమైందనమాట. కానీ ఒకటైతే నాకు బాగా సాటిస్ఫై కాలేదు. ఒకటి ఏంటి అంటే, మనకి ఎప్పుడన్నా బాగా ఎండలో తిరిగినప్పుడు, బయట తిరిగినప్పుడు, హెడేక్ అనిపించినప్పుడు మనము కొబ్బరి నూనె నార్మల్గా పారాషూట్ ఆయిల్ అయినా ఏదైనా ఇట్లా తల మీద పోసుకుంటే చల్లగా అనిపిస్తుంది కదా మనకి. బట్ ఇది మాత్రం అట్లా చల్లగా అనిపించదు. వేరే కొబ్బరి నూనె వేసుకున్నప్పుడు మనకి ఇట్లా మాడు పైన, ఇట్లా తలపైన ఇట్లా మంచిగా స్కాల్ప్కి పట్టి చల్లగా అనిపిస్తుంది ఫీలింగ్. నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి బాగా తిరిగినప్పుడు, అలసిపోయినప్పుడు, హెడేక్ వచ్చినప్పుడు. కానీ ఇట్లా మనం ఇంట్లో వేసుకున్న కొబ్బరి నూనె మాత్రం అట్లాంటి బాగా అతిగా చల్లటి ఫీలింగ్ అయితే రాదన్నమాట. మనకు నార్మల్గానే ఉంటుంది. వేసుకున్నప్పుడు కొంచెం గరంగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను స్టీల్ గంజిలో వేడి చేసిన అనమాట కొబ్బరి పాలు వచ్చిందాన్ని. సో అందుకే కొంచెం ఎక్కువగా మాడిపోయింది. మందపాటి గిన్నెను అయితే తీసుకొని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. మందంగా ఉండే గిన్నెలో వేడి చేయండి కొబ్బరి పాలని. సో ఎక్కువగా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా హెయిర్ గ్రోత్ కూడా కొంచెం మంచిగా చిక్కగా వచ్చింది అని అన్నది మా అమ్మ. నాకు కొంచెము బాగా అసలు బాగా లాంగ్ హెయిర్ అని కాదు, కానీ మంచి హెయిర్ ఉండేది నాకు. పిల్క జుట్టు అట్లా ఏం కాకుండా, కాకపోతే పొల్యూషన్ వలన ఎట్లన్నా కానీ చిన్నగా అయిపోయింది. ఇక కొన్నిసార్లు హెయిర్ కటింగ్ అయితే చేపించిన. ఇప్పుడైతే చేపించొద్దు అని డిసైడ్ అయిపోయినా. సో హెయిర్ కూడా కొంచెం థిక్నెస్ అయింది అని చెప్పింది అమ్మ. హెయిర్ కూడా థిక్గా అయింది అని అన్నది. మరి హెయిర్ థిక్ అయిందో లేదు అంటే ఇదంతా మంచిగా బ్లాక్గా నల్లగా అయ్యేసరికి అట్లా కనిపిస్తుందో నాకైతే తెలియదు. కానీ మా అమ్మ చెప్పిన తర్వాత మా ఆయనకి అడిగిన. సో మా ఆయన కూడా మంచిగా అయింది బుజ్జి, కొంచెం థిక్ అయింది అని చెప్పిండు అనమాట. సో నాకైతే కొంచెం మంచిగా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి ఎట్లా చేయాలి అని చెప్పేసి. చూడండి, దీనికి కింద అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా వీడియోనైతే. సో ఇంకా
ఇగో ఇదే లాస్ట్ మిగిలిపోయింది. మా అమ్మ నిన్న నైట్ చెప్పినాకనే నేను డిసైడ్ అయినా, ఇంక ఇదే లాస్ట్ కదా, 3 months 2.5 months వాడినాం కదా, రివ్యూ అయితే చెప్దాము అని అనిపించింది. అంటే అందరూ హెయిర్ ఆయిల్ చేయడం చూపిస్తున్నారు, కానీ అది చూసిన తర్వాత రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేదైతే మనకి ఎవరు షేర్ చేయలేదు కదా. సో బాగుంటుంది కదా మీతో షేర్ చేసుకుంటే అని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చూడండి కొంచెమే మిగిలిపోయింది. నైట్ ఆయనకు పెడతా అని చెప్పిన, కానీ మర్చిపోయింది పాపం. ప్రొద్దున పెళ్ళి ఉంది. సో నైటే పెట్టుకుందాం అనుకున్నా. నైట్ పెట్టుకొని ప్రొద్దున తలస్నానం చేస్తే బాగుంటుంది, కానీ వీడియో మీకు చూపించాలి అని అయితే నైట్ పెట్టుకునేది పోస్ట్ చేసుకొని ఇప్పటిదాకా వెయిట్ చేసిన అనమాట. సో ఇంకా ఇదైతే హెయిర్కి కంప్లీట్గా పెట్టేసుకొని ఇంకా తలస్నానం చేయాలి. 1 గంట 2 గంటలు అట్లయినా ఆగుతాయి. ఇంకా దీంట్లోకి నేను అలోవెరా, మందారమాకు, మందార పూలు, ఇంకా ఉసిరికాయ, ఇంకొకటి 1-2 అట్లా వేద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ కరీంనగర్లో మనకు అవన్నీ ఎవరు ఇయ్యరు, ఉన్నా కూడా ఇయ్యరు. ఎవరిని అడుగుతాం చెప్పండి, ఇక్కడ మన వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఇక్కడ రెంటెడ్ హౌస్కి మనకు అవన్నీ పెట్టుకొని ఉండదు కదా. ఊర్లో అయితే బాగుండు అని అనిపించింది. ఇంటి దగ్గర అయితే చేసుకుందాం అనుకున్నా. మా ఇంటి దగ్గర అయితే అలోవెరా ఉంది, మందారం అవన్నీ మనకు దొరుకుతాయి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అయినా కూడా నాకు మా అత్తమ్మ అడిగితే తీసుకొచ్చిస్తుంది, ఎక్కడి నుండి అయినా తెచ్చిస్తుంది ఏమన్నా కావాలని అడిగితే. సో ఇంకా అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు దొరకలేదు. కానీ స్మెల్ అయితే కొంచెం మాడిపోయిన స్మెల్ స్పష్టంగా తెలుస్తుంది, ఎందుకంటే చెప్పిన కదా స్టీల్ గంజులో పెట్టినా అని. సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి, మంచి మందపాటి గిన్నెలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ప్లీజ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ, ఇట్లా హెయిర్ ఇట్లా రాగి అవుతుంది కదా, బ్రౌన్ షేడ్ అవుతుంది కదా, అట్లా ఎవరికైనా ఇష్యూస్ ఉంటే కలర్స్ కాకుండా ఇట్లా న్యాచురల్గా ఇంట్లోనే చేసుకొని వాడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచిగా ఉంది రిజల్ట్ అయితే. సో ఇది అయిపోయింది కదా, ఇది కంప్లీట్ అయినాక యాక్చువల్లీ మాది గ్రైండరు పని చేస్తలేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లా ఏమన్నా వేసుకోవాలి, లేదంటే గ్రైండర్ అన్న రిపేర్ చేయించుకొచ్చుకొని ఒక 3-4 కొబ్బరికాయలు తీసుకొచ్చుకొని మళ్ళీ కొబ్బరి నూనె నేను ఇంట్లోనే చేస్తాను ప్రిపేర్ అయినా ఫిక్స్ అయిపోయినా అనమాట. నాకంటే ఎక్కువ ఆయనకి కూడా మంచిగా పడుతుంది. ఆయనకైతే ఫుల్ వైట్ హెయిర్ అయింది. దుబాయ్లో ఉన్నప్పుడు నేను పెళ్ళి టైంలో ఎక్కువ హెయిర్ ఆయిల్ పెట్టుకోకు, డే టైం అంతా నైట్ పెట్టుకొని ప్రొద్దున తల స్నానం చేయంటే ఇక మా ఆయన సోకులాడి ఏం చేసిండంటే ఇక ఎప్పుడు పెట్టుకోవడం మానేసిండు, మంచి స్టైల్గా ఉంది అని. ఇంకా నన్నే బదనం చేసిండు అన్నట్టు, నువ్వు చేయబట్టి ఇట్లా నా హెయిర్ అంతా బాగా సన్నం అయిపోయింది, నాకు ఎంత హెయిర్ ఉండే అని నన్ను బదనం చేసిండు ఆయన. స్టైల్గా ఉండమని చెప్తే నన్ను బదనం చేసిండు లాస్ట్కి. కానీ ఇప్పుడైతే దీంతో ఇట్లా ఈ హోమ్ మేడ్ వాడిన తర్వాత మంచిగా ఉందన్నమాట. ఆయనకి కూడా మంచి హెయిర్ రీగ్రోత్ అయింది, బాగా వైట్ హెయిర్ కనిపించింది, అదంతా మాయమైపోయింది, బాగా తక్కువ ఉందన్నమాట. సో ఒక్కసారి అయితే ఆయన పర్మిషన్ అడిగి హెయిర్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీకు పాసిబుల్ అయితేనే. సో ఇది ఇవాళ వీడియో అండి. ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పెళ్ళికి వెళ్ళాలి, సో పాసిబుల్ అయితే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.